లక్కీ న్యూస్కి స్వాగతం. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు నాక్ భవనం కలెక్టరేట్లో డివిజనల్ రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తికి వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ వినతి పత్రం సమర్పించారు. సోమవారం ఉదయం గ్రీవెన్స్లో డిఆర్ఓని కలిసి జేఏసీ నాయకులు సభ్యులు తమ గోడు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ ఒక వినతి పత్రం సమర్పించారు. గత 7 సంవత్సరాలుగా ప్రెస్ క్లబ్లో ఎటువంటి ఎన్నికలు జరగకుండా స్తబ్దతగా ఉందని, తక్షణమే దీనిపై చర్యలు తీసుకుని ఎన్నికలు జరిపించాలని వారు కోరారు. గడిచిన 7 సంవత్సరాలకు సంబంధించి లావాదేవీలు, ఆడిట్లపై విచారణ జరిపించాలని, లావాదేవీలపై పలు అనుమానాలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిపించి బహిర్గతం చేయాలని జేఏసీ సభ్యులు డిఆర్ఓకి విన్నవించుకున్నారు. దానితో పాటు ప్రభుత్వమే ప్రెస్ క్లబ్ ఎన్నికల కోసం ఒక ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్ నియమించాలని వారు వినతి పత్రంలో డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన డిఆర్ఓ, సమాచార శాఖ ఐఎన్బిఆర్ అధికారి డిపిఆర్ఓ లక్ష్మీనారాయణ, జిల్లా కోఆపరేటివ్ అధికారి వెంకటరమణకు ఫిర్యాదు పత్రం గురించి వివరణ అడిగారు. అందుకు స్పందించిన అధికారి గతంలో 8 నెలల క్రితం ఫిర్యాదు చేసిన పత్రంకి ఫైలు రికార్డులు అన్నీ జతపరిచామని, కలెక్టర్కి నివేదించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, అందరి వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకునేలా కలిసి పనిచేస్తామని జేఏసీ తీర్మానం చేశారు. త్వరలోనే కార్యాచరణ రూపుదిద్దుకునేలా అడుగులు వేస్తామని, జర్నలిస్టు సంఘాలకు అతీతంగా జేఏసీ ఏకాభిప్రాయంతో అందరి నిర్ణయాలతో కలిసికట్టుగా పోరాటం చేస్తామని పేర్కొన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో వివిధ సంఘాల జర్నలిస్టు యూనియన్ నాయకులు, వర్కింగ్ జర్నలిస్టులు 40 జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, వెంటనే ప్రెస్ క్లబ్ ఎలక్షన్, ప్రెస్ క్లబ్ ఎలక్షన్, ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు, ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు, ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు, జర్నలిస్ట్ ఐక్యత, ఏఏసీ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, ఏఏసీ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు, ఈ రాజమండ్రి ఎన్నికలు, రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు, రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు, ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు, ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు, జర్నలిస్ట్ ఐక్యత, జేఏసీ, జేఏసీ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జేఏసీ ఐక్యత, జర్నలిస్ట్ మిత్రుల ఐక్యత, జర్నలిస్ట్ మిత్రుల ఐక్యత, పాత్రికేయుల ఐక్యత, పాత్రికేయుల ఐక్యత. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ గత 7 ఏళ్లుగా నెలకొన్న స్తబ్దతను తొలగించి వెంటనే ఎన్నికలు నిర్వహించి సభ్యులందరూ ఐక్యతగా ఉన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ రాష్ట్రానికే ఆదర్శం అనే పేరుని తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. రెవెన్యూ రికార్డుల్లో ఈరోజు అది నమోదు చేశాము. ఖచ్చితంగా ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్ అని మేము కలెక్టర్ గారి ముందు ఉంచాము. దానికి సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికి, సహకార అధికారికి, అలాగే సొసైటీ అధికారికి విచారణ చేసేందుకు ప్రెస్ క్లబ్ని ప్రత్యేక అధికారిని కూడా నియమించమని కూడా మరో డిమాండ్గా వారి ముందు ఉంచడం జరిగింది. ఒక ప్రత్యేక అధికారిని నియమించి అక్కడున్న పరిస్థితులు, స్థితిగతుల మీద విచారణ చేసి అక్కడ చట్టబద్ధతతో అన్ని పనులు నిర్వహించాలని చెప్పి మేము కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ప్రెస్ క్లబ్ ఎలక్షన్స్ నిర్వహించాలని 7 ఏళ్లుగా జరుగుతున్న అక్కడ ఆర్థిక వ్యవహారాలన్నీ దర్యాప్తు చేసి అవన్నీ బయటపెట్టి ఆర్థికంగా కూడా సక్రమంగా పెట్టాలని, సభ్యత్వాల కోసం ఒక అధికారిని నిర్వర్తించి అంతా వీలుగా అందరికీ ఐకమత్యంగా ఉండేటట్టు చూడాలని కోరుకుంటూ సబ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం అయింది. అందరూ కూడా లెటర్ ఇచ్చాము. నమస్కారం. ఈరోజు ఎంతమంది జర్నలిస్టుల అందరికీ నమస్కారం. నగరంలో అంటే రాజమండ్రికి సంబంధించి ప్రెస్ క్లబ్ ఎన్నికల నిర్వహణ మీద జరుగుతున్న అవకతవకలకు సంబంధించి అనధికారంగా ఎప్పటి నుంచో వీళ్ళు కొంతమంది అంటే పేర్లొద్దు, కొంతమంది వ్యక్తులు వ్యవస్థను నాశనం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి నిష్పక్షపాతంగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ నగరానికి చెందినటువంటి సీనియర్ జర్నలిస్టులు కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడానికి వచ్చాం. అయితే జర్నలిస్టుల ఆవేదన వాళ్ళ
జీవన మనుగడను ప్రశ్నించే విధంగా కొంతమంది వ్యక్తుల వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఈ ఉద్యమానికి నాంది పలికాం. దీనికి సంబంధించి 40 మంది విలేకరులు ఇక్కడ హాజరవడం జరిగింది. ఈరోజు సక్సెస్లో మొదటి దశగా మేము అడుగులు వేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 7 సంవత్సరాల కాలంగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకపోవడం, దాంతోపాటు లెక్కలు దానికి సంబంధించిన లెక్కలు కూడా నిర్వహించకపోవడంతో స్తబ్దతగా ఉంది. దాంతో ఎన్నికలు ఎన్నికలు నిర్వహించి ప్రెస్ క్లబ్ని ఒక గాడిలో పెట్టాలని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. ఇది మొదట ఎంక్వైరీ చేస్తారని మేము ఆశిస్తున్నాం. మన రాజమండ్రిలో ఇలా పాత్రికేయ మిత్రులందరూ సమావేశం అవటం ఒక రకంగా దౌర్భాగ్య పరిస్థితి. ఓ రకంగా హక్కుల కోసం పోరాటం అన్నది ఆనందకర విషయం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి అన్నది రాకూడదు, రాజమండ్రికి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే సంఘటిత ప్రెస్ క్లబ్లోనే పరిష్కరించుకోవాల్సిన విషయం ఇది. ఇలా మనం బహిర్గతం అవటం ఒక రకం విచారకరం. ఇప్పటికైనా సరే పెద్దలందరూ మేల్కొని ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకుని ఒక ప్రెస్ క్లబ్ని ఒక దారిలో పెట్టి మనమే సమాజానికి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉంటూ ఉంటాం. మనమే రోడ్డును పడి వేళ్లే కొట్టుకుంటున్నారు అనే పరిస్థితి రాకుండా పెద్దలు ఇప్పటికైనా సరే ఆలోచనలో పడి దీని మీద ఏ విధమైన రాజకీయ ప్రమేయం లేకుండా ఒక ఓన్లీ జర్నలిస్టులు సమస్యల వరకే పోరాడేలాగా ప్రెస్ క్లబ్ని ఏకతాటిపై నడిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎవరైనా నా మాటలు బాధ కలిగిస్తే వారు విజ్ఞతగా వదిలేస్తున్నారు.